చూస్తున్నాం రేవంత్ సర్కార్ గత కొన్ని రోజుల నుంచి మూసి పునరుద్ధరణ కోసం భూసేకరణ మొదలుపెట్టింది. సో ఈ నేపథ్యంలోనే ఇక మధు పార్క్ రిడ్జ్కి సంబంధించి ఇప్పటికే నోటీసులు వచ్చినట్టు తెలుస్తుంది. ఏ క్షణమైనా మధు పార్క్ రిడ్జ్కి సంబంధించిన అపార్ట్మెంట్స్ ఎవరైతే అందులో ఉన్న వాళ్ళన్నారో వాళ్ళందరూ కూడా ఖాళీ చేయాల్సిందే. సో ఖచ్చితంగా మీకు ఇవ్వాల్సినటువంటి కాంపోజిషన్ కూడా మేము ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే మంతనాలు జరిపినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ వాళ్ళు కోర్టుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ చూసాము. చాలాసార్లు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు, మేము ఇక్కడ నుంచి ఖాళీ చేయమంటూ అనేక మార్లు ధర్నాలు నిరసనలు చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అండ్ దాంతోపాటు ఈ మధు పార్క్ రిడ్జ్కి సంబంధించినటువంటి ఎవరైతే అపార్ట్మెంట్ వాసులున్నారో వాళ్ళకు ఇటు ప్రతిపక్షాల నుంచి కూడా పూర్తి స్థాయి మద్దతు వచ్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. కానీ లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారము మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు రాజేంద్ర నగర్ ఆర్డీఓ నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ మూసీ రివర్ ప్రాజెక్టు కోసం వెంటనే అపార్ట్మెంట్ ఖాళీ చేయాలంటూ నోటీస్ ఇచ్చినట్టు అధికారులు ఇప్పటికే వెల్లడించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ లేకుండానే డెవలప్మెంట్ చేస్తారని రేవంత్ రెడ్డి బహిరంగ ప్రకటన చేశాక మళ్ళీ మాకు నోటీసులు ఎందుకు ఇస్తున్నారంటూ అపార్ట్మెంట్ ఓనర్లు నిలదీస్తున్నారు. హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశామని దానిపై స్పష్టత వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీలు లేదంటూ కూడా ఎంఆర్ఓకు లీగల్ నోటీసులు పంపిన నివాసితుల పరిస్థితి కూడా మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. అయితే పరిహారంపై స్పష్టత ఇచ్చే వరకు ఖాళీ చేసే ప్రసక్తి లేదని కూడా అపార్ట్మెంట్ వాసులు ఓనర్లు కూడా తేల్చి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. రెండవ మరోవైపు ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని ఆర్డీఓ చెప్పడంతో కోర్టును ఇక నిర్వాసితులంతా కూడా కోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. రైట్ నౌ దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఇక గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధు రిడ్జ్ పార్కు అపార్ట్మెంట్ ఎందుకు పనికిరాదు, ఎవరు కొనరు, సో మధు రిడ్జ్ పార్క్ అపార్ట్మెంట్ స్థలం తీసుకోకపోయినా గాంధీ సరోవర్ ప్రాజెక్టు ఎలాంటి నష్టం లేదని, మీ అపార్ట్మెంట్ బఫర్ జోన్లో ఉంది, భవిష్యత్తులో మీ అపార్ట్మెంట్ ఎవరు కొనలేరు, అమ్మలేరు, ఎందుకు పనికిరాదు, మీరు నష్టపోతారంటూ చేసిన కామెంట్స్ సైతం కొంత వైరల్గా మార్చున్నటువంటి పరిస్థితి. రైట్ ఒకసారి ఆ వీడియో పైన కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తున్నాం, మీకు సమస్య ఉంది, సమస్యను ఎట్లా కావాలనో చేయండి అని అంటే మీరు దాన్ని ప్రచారం కోసం వాడుకోకండి. ఈరోజు ఆడ గాంధీ సరోవర్ కట్టడానికి 98 ఎకరాలు డిఫెన్స్ ల్యాండ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. టూరిజం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇంకొక 100 ఎకరాల ల్యాండ్ దాదాపు ఉంది. ఆ అపార్ట్మెంట్స్ ల్యాండ్ తీసుకోకపోయినా ప్రభుత్వానికి ఆ ప్రాజెక్టుకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ ప్రాజెక్టులో అపార్ట్మెంట్స్లో ఉన్న మిత్రులకు నేను చెప్పేది ఒకటే, 2005-06లో మీరు పర్మిషన్ తెచ్చుకున్నప్పుడు అది చిన్న నాలా కింద చూపించి 9 మీటర్ల బఫర్ జోన్ చూపించి మీరు అనుమతులు తెచ్చుకున్నారు. 2012లో 2016లో బఫర్ జోన్ 50 మీటర్లకు, అది మూసీ నది పరివాహక ప్రాంతం కాబట్టి 50 మీటర్ల బఫర్ జోన్ డిఫైన్ అయిపోయింది. 50 మీటర్ల ప్రకారం మార్క్ చేస్తే సగం అపార్ట్మెంట్స్ ఈరోజు బఫర్ జోన్లో ఉన్నాయి. రేపు భవిష్యత్తులో అది కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి పనికిరాదు, రేపు భవిష్యత్తులో ఏమీ చేసుకోలేరు, మీకు నష్టం జరుగుతుందని మాత్రమే చెప్తున్నాము. వాళ్ళకి ఇష్టమైతే ఆ ల్యాండ్ ప్రభుత్వ అభివృద్ధిలో భాగస్వామి ఇప్పుడు చేస్తే వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చి ప్రత్యామ్నాయం చూపించడానికి మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. ఎవరిని నిరాశ్రయులను చేస్తలేము అధ్యక్ష. రైట్, ఇది గతంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. సో మధు పార్క్ రిడ్జ్కి సంబంధించిన ఓనర్లు ఎవరైతున్నారో అపార్ట్మెంట్స్కి సంబంధించిన వాళ్ళు, సో మీరందరూ కూడా భవిష్యత్తులో మరి ఆ యొక్క అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఫ్లాట్స్ని మీరు అమ్ముకోలేరు, సో ఎవరు కొనలేరు, అది నాలా కన్వెన్షన్ కింద ఉన్నటువంటి పరిస్థితి. సో అది మరి పూర్తి స్థాయి ఇబ్బంది కూడా మీరు ఎదుర్కొంటారు. సో దయచేసి దాన్ని మరి బఫర్ జోన్లో ఉంది కాబట్టి మీరు ప్రభుత్వానికి ఉపయోగించుకునే విధంగా దాన్ని కనుక ఇస్తే మీకు ఖచ్చితంగా కాంపన్సేషన్ ఇస్తాము, మీకు స్థలం ఇస్తామని గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పరిస్థితి మనకు వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే మరి మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఓనర్స్ ఎవరైతున్నారో సో వీళ్ళంతా ఇప్పటికి వారికి మూసీ రివర్ ప్రాజెక్ట్ కోసం వెంటనే ఈ అపార్ట్మెంట్ను ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడం పట్ల కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు మాకు పరిహారం మీద స్పష్టత ఇవ్వలేదు, ఖాళీ చేసే ప్రసక్తే లేదని కూడా వాళ్ళు తేల్చి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. ఇక హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశామని దాని మీద స్పష్టత వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదంటూ కూడా ఎంఆర్ఓకు లీగల్ నోటీసులు పంపిస్తామంటూ నిర్వాసితులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చెప్పినట్టుగా ఈ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు అయితే మాత్రం ఇక రాజేంద్ర నగర్ సంబంధించిన ఆర్డీఓ నోటీసులు ఇవ్వడంపై కొంత అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మాకు మరి ల్యాండ్కు ల్యాండ్ ఇస్తారా లేకపోతే కంపోజిషన్ కట్టిస్తారా, ఒక
గ్యారంటీ ఇవ్వాలి. ఆ గ్యారంటీ ఇచ్చేంత వరకు ఈ కాంపన్సేషన్కి సంబంధించి అంటే మరి ఎంత మాకు డబ్బులు నష్టపరిహారం చెల్లిస్తారని ఒక క్లారిటీ రాకముందే మాకు నోటీసులు ఇవ్వడం ఏంది, మేము ఖాళీ చేయడం ఏంది. సో ఇది సరైనటువంటి విధానం కాదు. మాకు ఇప్పటికే కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తాం, కోర్టు నుంచి క్లారిటీ వచ్చాకనే ఖాళీ చేస్తామని చెప్పేసి అయితే అధికారులకు తేల్చి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో కొంత మధు పార్కును ఖాళీ చేయడం అనేటువంటి ఈ యొక్క వార్త కొంత సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ చూద్దాం, ఏదేమైనప్పటికీ మాకు మధు పార్క్తో అవసరం లేదు, అక్కడ కొంత ల్యాండ్ వచ్చేసింది, అక్కడ గాంధీ స్టాచ్యూని మేము ఏర్పాటు చేసుకుంటాం గాంధీ సరోవర్ అని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ మరి మధు పార్క్ రిడ్జ్ వారికి నోటీసులు ఇవ్వడం పట్ల మరి ఏంటి అంతరార్థం ఏంటి, నిజంగా మధు పార్క్ను వాడబోతుందా ఈ మూసీ ప్రక్షాళన విషయంలో, మూసీ డెవలప్మెంట్ విషయంలో అనేది ఒక చర్చ అయితే మొదలైంది. బట్ చూద్దాం, వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు మధు పార్క్ రిడ్జ్కి సంబంధించిన వాళ్ళు, మేము ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేయం, మాకు నష్టపరిహారం మీద ఒక క్లారిటీ రావాలి, మాకు పూర్తి భరోసా ఇచ్చినాకనే మేము ఆలోచన చేస్తాం. కోర్టులో పరిధిలో ఇప్పుడు మరి రిట్ పిటిషన్ ఉన్నది, మేము కోర్టు పరిధిలో రిట్ పిటిషన్ దాఖలు చేసినాం, ఆ క్లారిటీ వచ్చిన తర్వాతనే మేము నెక్స్ట్ స్టెప్ తీసుకుంటామంటూ కూడా అధికారులకు తేల్చెప్పినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. చూద్దాం ఈ వివాదం ఎక్కడ దాకపోతుంది, మరి ఎటువంటి పరిణామాలకు భవిష్యత్తులో దారి తీయబోతుంది అనేది.